హెచ్సీఏ బోర్డు పూర్తిగా రద్దు చేయాలన్నారు టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి. హెచ్సీఏలో ఎవరు ప్రెసిడెంట్ గా ఉన్నా అవినీతి జరుగుతుందన్నారు. అందుకే కొత్త హెచ్సీఏ బోర్డు సభ్యులను ఎన్నుకోవాలన్నారు. ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ ఇచ్చే నిధులను సైతం జగన్మోహన్ రావు గోల్మాల్ చేసినట్లు ఆరోపించారు గురువారెడ్డి. ఇక ఎమ్మెల్సీ కవితపై హాట్ కామెంట్స్ చేశారు టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు వెనుక కవిత పాత్ర ఉందన్నారు. జగన్మోహన్ రావు అవినీతితో కవితకు సంబంధం ఉందని ఆరోపించారు. దీనికి విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాడీని రద్దు చేసి కొత్త బాడీని ఎన్నుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు గురువారెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఎట్లా చూస్తారు? అసలు మొత్తం అరెస్ట్ జరిగింది, అసలు భారీగా అక్రమాలు జరిగాయి అంటున్నారు. ఎప్పటి నుండి పోరాడుతున్నారు? మరి ఇప్పటికైనా మొత్తం ప్రక్షాళన జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రక్షాళన జరగడానికి మొదటి స్టెప్ పడింది అనుకుంటున్నాం. సిఐడి వారు వీళ్ళను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది మొదటి బ్రేక్ త్రూ. గత 11 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా టీసీఏ కొట్లాడుతూనే ఉంది. వాళ్ళు ఎన్నో రకాలుగా తప్పించుకున్నారు. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ సహకరించలే. తెలంగాణ క్రికెట్ డెవలప్మెంట్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండే, హెచ్సీఏ బీసీసీఐ నుంచి డబ్బులు వాటి పవర్ గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉండే కాబట్టి ఇంతకుముందు ప్రభుత్వం సహకరించలేదు. హైదరాబాద్లో ఎవరు హెచ్సీఐలో ఎవరు పవర్లో ఉన్నా కానీ ఆ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు వెనక నుంచి కంట్రోల్ చేసి ఆ బెనిఫిట్స్ వాళ్ళు తీసుకుని పిల్లలకు అన్యాయం చేస్తారు. తెలంగాణ జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు, కానీ తెలంగాణ క్రికెట్ సర్వైవ్ కావడానికి ఎప్పుడు వీళ్ళు ముందుకు రాలేదు, సపోర్ట్ చేయలేదు. ఇవాళ ఇక్కడ ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ తోటి సహకారంతో విజిలెన్స్ డిపార్ట్మెంటు రెస్పాండ్ అయ్యి మంచి ఇన్వెస్టిగేషన్ చేయడము, సాక్ష్యాలన్నీ సేకరించడము తెలంగాణ క్రికెటర్ల అదృష్టమని నేను అనుకుంటున్నా. సిఐడి యాక్షన్లో దిగడము చాలా 1 మంత్ ముందు మనము కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ అయినా కానీ వాళ్ళు వచ్చిన సాక్ష్యాలు ఆధారాలు మళ్ళీ ఒకసారి డబుల్ క్రాస్ చెక్ చేసుకుని లీగల్ ఒపీనియన్లు తీసుకుని ఎక్కడ తప్పు జరగకుండా చాలా ప్రెసిషన్ ఎఫెక్ట్ అంటారు, అది మంచి వాళ్ళ యాక్షన్ చాలా బాగుంది. సిఐడి ఫర్దర్గా కూడా చాలా గట్టిగా ఉన్నారు. పిల్లలకు న్యాయం చేయాలి, క్రికెటర్లకు న్యాయం చేయాలి. ఈ అవినీతి పరులందరినీ కూడా ఖచ్చితంగా వీళ్ళని ఇక్కడి నుంచి జైల్లో తోయడం, తర్వాత క్రికెట్ను ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఏదైతే ఆల్టర్నేటివ్ బాడీ ఉంది కాబట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉన్న ప్రెసెంట్ బాడీని రద్దు చేసి ఖచ్చితంగా ఆల్టర్నేటివ్గా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రావడానికి అడుగులు ముందు పడతాయి అనుకుంటున్నాం. అంటే మీరు పెద్ద తలకాయలు ఉంటున్నాయి, జగన్మోహన్ రావు కాదు, ఇంకా చాలా ఆయన వెనకాల పెద్ద తలకాయలు ఉన్నాయి అంటున్నాయి. ఎవరున్నది, వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉంటుంది ఈ కేసులో? అసలు చాలా సింపుల్ అండి. ఇప్పుడు అంతకుముందు 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఏదైతే గవర్నమెంట్ ఉన్నదో, ఈయన ఇప్పుడు జగన్మోహన్ రావు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కిండు. ఈయనకు నామినేషన్ వేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు, ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూల్ అడ్డం వస్తుంది. అయినా కానీ అక్కడున్న ఎలక్షన్ ఆఫీసరు ఒక ఐఏఎస్ ఆఫీసర్, పెద్ద స్థాయి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన ఆయన ఒక తప్పుడు నామినేషన్ని యాక్సెప్ట్ చేసిండంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేసి ఉంటుందో ఆలోచించాలి మనం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఈయన దగ్గర బంధువులందరూ కూడా ప్రభుత్వంలో ఉండే నడిపేటోళ్ళు. ఖచ్చితంగా నేను కవిత కేటీఆర్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంది, హరీష్ రావు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని నేను అలిగేషన్ పెడుతున్నా. కాదని వాళ్ళు ప్రూవ్ చేయాలి. లేకపోతే అజరుద్దీన్ టెన్యూర్లో కానీ గత 10 సంవత్సరాలుగా ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఎవరు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నా కానీ ఇక్కడ ఐపీఎల్ టికెట్లు కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్ టికెట్ల కాంట్రాక్ట్లు ఎవరికి ఉండే, ఫుడ్ కాంట్రాక్ట్ ఎవరికి ఉండే, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లు ఎవరికి ఉండే, ఇవన్నీ కూడా తేలుతాయి. ఎవరి బంధువులు ఇది మెయింటైన్ చేసిండ్రు. జగన్మోహన్ రావు క్రికెట్కి సంబంధం లేదు, ఎలిజిబిలిటీ లేదు, అగెయిన్స్ట్ రూల్స్ ఉన్నాయి. అయినా కానీ ఆయన ఎట్లా నామినేషన్ స్వీకరించిండు, ఎట్లా పోటీ చేసిండు. డిస్క్వాలిఫైడ్ క్లబ్లో, ఆ క్లబ్లో కూడా రిప్రజెంటేషన్ ఎలిజిబిలిటీ లేదు. సెక్రటరీ ప్రెసిడెంట్ ఉండగా ఇంకొకటి రావడానికి లేదు. ఒక బేనామీ కింద, ఆ క్లబ్లో బేనామీ కింద ఎంటర్ అయ్యి అక్కడి నుంచి బేనామీ వచ్చి ఈయన ప్రెసిడెంట్గా ఒక ఓటుతో గెలిచిండు. ఒక ఓటుతో డిక్లేర్ చేయబడ్డాడంటే గెలిచిండంటే కూడా చాలామంది అప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళే కాంటెస్ట్ చేసిండ్రు. ఎన్ని రకాల అనుమానాలు ఉన్నప్పుడు అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నది కాబట్టి సర్వైవ్ అయ్యింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి పరిస్థితులు మారినాయి. కాబట్టి బీసీసీఐ నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి అంటున్నారు. సంవత్సరానికి ఎన్ని నిధులు వచ్చాయి, మొత్తం ఎన్ని పక్కదారి పట్టాయి అనుకుంటున్నారు? తెలంగాణలో ఉన్న క్రికెట్ క్రీడాకారులు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఆడే వారి కోసం అభివృద్ధి చేయలేదు అంటున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడ పోయి ఉంటాయి మరి నిధులు? ఇప్పుడు సంవత్సరానికి ఒక 70 కోట్లు వస్తే మన తెలంగాణ జిల్లాల సంగతి వీళ్ళకైతే పట్టింపు లేదు, పక్కన పెట్టండి. హైదరాబాద్లో క్లబ్లు కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు. కరెక్ట్గా డెవలప్ చేస్తే సంవత్సరానికి ఒక స్టేడియం కట్టొచ్చు. సంవత్సరానికి ఒక 70 కోట్లతో మినీ స్టేడియం కట్టదు, లేదా ఒక 50 కోట్లతో స్టేడియం కడితే 20 కోట్లు వీళ్ళ స్టాఫ్ శాలరీస్, పిల్లలకు మెటీరియల్ ఇవ్వడము, టోర్నమెంట్లు కండక్ట్ చేయడము, స్కాలర్షిప్లు ఇవ్వడము, ట్రాన్స్పోర్ట్ పే చేయడము, ఎన్నో చేయొచ్చు. హాస్టల్స్ కట్టొచ్చు, ఎన్నో రకాలు చేయొచ్చు. వీళ్ళు ఏం చేయలేదు. జరిగింది ఏంటంటే
ఎవరైతే ఆఫీస్ బేరర్కి వస్తారో వచ్చిన రోజు ఆయన ఆస్తి ఎంత, ఆఫీస్ బేరర్ ఆయన టర్మ్ అయిపోయినాక ఆస్తి ఎంత మీరు వెరిఫై చేస్తే, సిఐడి వాళ్ళు కానీ ఈడీ వాళ్ళు కానీ వెరిఫై చేస్తే ఆ మొత్తం అంతా బయటకు వస్తుంది. ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి, వీళ్ళు విల్లాలు ఎట్లా కొన్నారు, లేకుంటే విల్లా ఒకసారి విల్లా కొంటాడు, 2వ సంవత్సరం వచ్చిన డబ్బులు ఏం చేశారు, 3వ సంవత్సరం డబ్బులు ఎవరికి పోయినాయి. ఒక్కొక్కరు ప్రతిసారి విల్లా కొనుక్కుంటూ ఉండలేడు కదా, ఆయనకి ఆ పదవి ఇప్పించినోడు వెనక నుంచి వాళ్ళ బెనిఫిట్ వాళ్ళు తీసుకుంటుంటారు కదా. ఈ పవర్ గేమ్లో వీళ్ళు పావులు మాత్రమే నేను అనుకుంటున్నా. పావుల వెనుక పెద్దోళ్ళు ఆస్తం ఉండే, ఆ పెద్దోళ్ళందరూ కూడా ఈ తీగలాగితే డొంకగా వెళ్తుంది, ఈ అవినీతి అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ బాడీని రద్దు చేయమంటారు, అవుతుందా సార్? మరి కొత్త బాడీని ఎన్నుకోవడం కానీ, ఇప్పుడు జగన్మోహన్ రావు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, మరి కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకుంటారా, వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనే కొనసాగే వాళ్ళ హైదరాబాదు అసోసియేషన్ ఇంటర్నల్ ఇష్యూ. కానీ నేను డిమాండ్ చేసేది మా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఇప్పుడున్న ప్రజెంట్ బాడీని రద్దు చేయాల్సింది. క్రైమ్ చీటింగ్ చేసే వాళ్ళను, ఫోర్జరీ చేసే వాళ్ళను, పబ్లిక్ మనీ లూటింగ్ చేసి పేదోళ్ళ పుట్ట మీద కొట్టేటోళ్ళను ఆ పదవిలో ఉంచితే మంచిది కాదు. కాబట్టి ఫస్ట్ వీళ్ళని డిజల్వ్ చేయాలి. ప్రెసిడెంట్ ఎన్నికనే చెల్లదనేది ఎస్టాబ్లిష్ అయింది. సిఐడి చెప్పింది, విజిలెన్స్ చెప్పింది, సిఐడి చెప్పింది. చెల్లని ఎన్నిక అది ఆ ఎలక్షన్ వాయిడ్ అయినప్పుడు ఆ బాడీ రద్దు చేయాలి. రద్దు చేసి ఆ క్లీనప్ ప్రాసెస్ పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి, జస్టిస్ నేషనల్ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేసి, 2021లో బీసీసీఐ ఆర్డర్ ఉంది, ఒకవేళ అది ఇంప్లిమెంట్ చేస్తే టీసీఏ తోటి కొలాబరేట్ కావాలి, అయ్యి స్ట్రక్చర్ నిర్మాణం జరగాలి. తెలంగాణ జిల్లాలో ఉన్న జనాభా రేషియో ప్రకారము టీసీఏకి ఎన్ని మెంబర్షిప్లు ఇస్తారు, స్ట్రక్చర్ ఎట్లా, ఫండింగ్ ఎట్లుంటుంది, ఆ నిర్మాణం జరిగిన తర్వాత కొత్త అసోసియేషన్ ఏర్పడి మళ్ళీ ఎలక్షన్స్ పోవాలి. దీని వెనకాల జగన్మోహన్ రావు ఒక్కడే కాదు, ఆయన వెనకాల పెద్ద తలకాయలు ఉన్నాయి, వారిపైన కూడా విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, సిఐడిని రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పేసి కూడా గురువారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సురేష్, బిగ్ టీవీ.